జై శ్రీరామ్. ఒకసారి ఆలోచించండి. జీవితంలో అన్నీ బాగా జరుగుతున్నాయి. కానీ ఒకే ఒక క్షణంలో అన్నీ మారిపోయాయి. మీ స్థానం పోయింది. మీ సౌకర్యం పోయింది. మీకు ఇష్టమైన వాళ్ళు దూరమయ్యారు. మీరు ఏం చేస్తారు? ఇదే పరిస్థితి శ్రీరాముడి జీవితంలో వచ్చింది. రాజు అయ్యే సమయానికి అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చింది. తన వాళ్ళ నుండి దూరమయ్యాడు. అంటే ఆయనకు కూడా బాధే వచ్చింది. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం జరిగినా ధర్మాన్ని వదలను. మనిషి జీవితంలో సమస్యలు రావడం సహజం. కానీ ముఖ్యమైనది ఏంటి అంటే వాటిని ఎలా ఎదుర్కొంటాం? శ్రీరాముడు మనకు నేర్పించిందేంటి? బాధ వచ్చినప్పుడు విరిగి పడకూడదు. పరిస్థితులు కఠినంగా ఉన్నా మన విలువలు మార్చుకోకూడదు. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? చిన్న సమస్యకే మనం కుంగిపోతున్నాం. చిన్న అపజయానికే నిరాశపడిపోతున్నాం. కానీ శ్రీరాముడు మనకు చూపించాడు. అవే సహనం, ఆత్మనియంత్రణ, ధైర్యం. ఇవే మన జీవితాన్ని నిలబెడతాయి. శ్రీరాముడి జీవితం మనకి ఏం చెబుతుంది? తల్లిదండ్రుల మాటకు గౌరవం, భార్యాభర్తల మధ్య విశ్వాసం, అన్నదమ్ముల మధ్య ప్రేమ. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేశాడు. సీతమ్మతో కష్టాల్లో కూడా కలిసి నిలబడ్డాడు. కుటుంబం అంటే బాధ్యత ప్లస్ ప్రేమ. శ్రీరాముడు ప్రజల కోసం తన వ్యక్తిగత సుఖాన్ని కూడా త్యాగం చేశాడు. సమాజం కోసం ధర్మాన్ని పాటించాడు. ఇదేం చెబుతుంది మనకు? సమాజం కోసం జీవించడం కూడా ఒక ధర్మం. మన జీవితంలో కోపం, అసూయ, బాధ ఇవి వస్తాయి. కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేశామన్నదే మన విలువను నిర్ణయిస్తుంది. ఈరోజు మీరు బాధలో ఉన్నారా? కన్ఫ్యూజ్డ్గా ఉన్నారా? లైఫ్లో స్ట్రగుల్ అవుతున్నారా? అయితే గుర్తుంచుకోండి, ఇది కూడా ఒక అరణ్యవాసం మాత్రమే. ఇది కూడా ఒకరోజు ముగుస్తుంది. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం కుటుంబంగా పూజ చేస్తాం. అందరూ కలిసి జరుపుకునే వేడుక ఇది. కుటుంబ బంధాలను బలపరుస్తుంది. సమాజంలో ఐక్యతను ఈ పండుగ పెంచుతుంది. ఈ రోజున పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదిస్తారు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంటే పండుగలో ఆరోగ్యం కూడా దాగి ఉంది. ఈ పండుగ మనకేం గుర్తు చేస్తుంది? ఆదర్శవంతమైన కుటుంబం, బాధ్యత గల సమాజ జీవితం. పరిస్థితులు కాదు, మన నిర్ణయాలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. రామనామం చెవుల్లో వినిపించేది కాదు, మనసులో మార్పు తీసుకొచ్చేది. శ్రీరామనవమి కేవలం దేవుడి పండుగ కాదు, మనిషిగా ఎలా జీవించాలో గుర్తు చేసే పండుగ. మీరు కూడా మీ కుటుంబంతో రాముని కోవెలలో రామకళ్యాణంలో పాల్గొన్నారా? ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.